నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలోని మహిళా గ్రామైక్య సంఘం భవనంలో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మండల స్పెషల్ అధికారి ఆర్డీఓఎల్ రమేష్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ స్నేహ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛదనం పచ్చదనం 4వ రోజు ఆరోగ్య సంరక్షణ కార్యక్రమంలో భాగంగా హెల్త్ క్యాంపు నిర్వహించామన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉండవచ్చునన్నారు. మురికినీటి నిల్వలు ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బీపీ చెకప్, షుగర్ పరీక్షలు చేసి అవసరం ఉన్న వారికి మాత్రలు ఇచ్చామన్నారు. జ్వరం ఉన్నవారికి రక్త పరీక్షలు హాస్పిటల్లో చేస్తున్నామని తెలిపారు. ఈ హెల్త్ క్యాంపులో ఎంపీఓ మీర్జా అఫ్జల్ అహ్మద్, గ్రామ కార్యదర్శి రఘువీర మనోహర్ రెడ్డి, వైద్య సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, ప్రజలు పాల్గొన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ స్కానింగ్ చేస్తారు. ఆ స్కానింగ్ రిపోర్ట్ బట్టి మీకు ఏమైనా ఇబ్బంది ఉందా? అమ్మనికి ఏంటి ప్రాబ్లం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ఇక్కడ హెల్త్ క్యాంప్ తంగలపల్లి ఏరియాలో మహిళా భవన్లో హెల్త్ క్యాంప్ జరిపించడం అనేది జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని అందరూ ఇక్కడున్న ప్రజలందరూ వినియోగించాలని కోరుకుంటున్నాను. ఇంకా ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటంటే సీజనల్ డిసీజెస్ అనేవి చాలా ఎక్కువగా పెరుగుతున్నాయి. డెంగ్యూ, మలేరియా ఇవన్నిటిని తగ్గించడానికి మన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా అందరూ తమ పరిసరాలను మంచిగా పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరుకుంటున్నాము. ఈరోజు ఇక్కడ బీపీ, షుగర్ చెక్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకా ఫీవర్స్ కూడా ఎంతమందికి ఉన్నాయో వాళ్ళందరినీ టెస్ట్ చేసి అవసరం ఉన్న వాళ్లకు పరీక్షలు జరిపించడం అనేది జరుగుతుంది. ఇంకా మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది.